నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరియు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మే నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మానస. గురువుగారు, మే నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి ఫుల్గా అప్పులు వస్తాయి. ఉమ్, మే 29వ తేదీ వరకు వద్దంటే నువ్వు ఉంచుకోమ్మా, నువ్వు ఉంచుకో అని పెడతారు. అష్టమ గురు ప్రభావం. ఆ తర్వాత ఇక అప్పులతో పని లేదమ్మా, వీళ్ళ సంపాదన పెరిగిపోద్ది. అద్భుతంగా ఉంది. కోర్టుల్లో కేసులు ఉన్నాయి పాపం వీళ్ళవి. వీళ్ళ నాన్నగారు వాళ్ళ తరపు ఆస్తులు రావాల్సినవి, అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు కొట్టుకొని వీళ్ళు ఆ డబ్బులన్నీ కూడా ఇంకా బెంచ్ మీదకి రావట్లేదు, తీర్పు రావట్లేదని పాపం చాలామంది తులారాశి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఉమ్, వచ్చేస్తాయి, బెంచ్ మీదకి ఎక్కుతుంది. అదేవిధంగా ఈ తులారాశి విద్యార్థులు ఉన్నారు, ఎంత బాగా రాసినా ఫెయిలే. పుస్తకం తీసి చదువుదాం అనేసరికి ఫ్రెండ్ వచ్చేస్తాడు, ఫోన్ చేసేస్తాడు. అలా ఆ విద్యా విఘ్నం అయిపోతుంది. పోనీ బాగా చదువుకునేటటువంటి స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ ఏం చేశారు, వాళ్ళ పేరెంట్స్ పెళ్ళిళ్ళు చేసేసారు. ఇప్పుడు వర్షిణి తెలుసు కదా నీకు, వర్షిణి అని అఘోరి ఎత్తుకుపోయాడు, అఘోరిని లవ్ చేసింది. ఆ అమ్మాయి అదే అనమాట, హాయిగా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకోమ్మా అని కాలేజ్ వాళ్ళు సీట్ ఇస్తే చదువు మధ్యలో వదిలేసి ఆ సీటు వేరే వాళ్ళకి ఎవరికి ఉపయోగం లేకుండా వెళ్ళిపోయింది. ఆ విధంగా తులారాశి వాళ్ళ పరిస్థితి మే 14 వరకు ఉంటుంది. ఆ తర్వాత మే 14 దాటిన తర్వాత ఇక వీళ్ళు చదువే చదువు అనమాట. ఉద్యోగాలే ఉద్యోగాలు, వ్యాపారాలే వ్యాపారాలు. కాబట్టి హోటల్ ఇండస్ట్రీ, తర్వాత హాస్టల్స్, ఆటోమొబైల్ షాపులు, బేగం బజార్లో అమ్మేటటువంటి సరుకులు ఉన్నాయి చూసావా, ఆ సరుకులన్నీ అపరాలు. ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. కళ్ళజోళ్ళ షాపులు, అద్దాలు, ఈ వ్యాపారాలు కూడా బాగుంటాయి. బంగారం షాపులు, కూల్ డ్రింక్ షాపులు, ఇవి కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలనుకుంటున్నామండి మరి గురువుగారు అని అంటే పెట్టుకోండి, ఏం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పటి వరకు అంటే కేవలము మే 29 వరకే. ఆ తర్వాత వ్యాపారాలు ఉండవు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ప్రాజెక్టులు ఉండవు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి జాబులు ఉండవు, రెసెషన్ పీరియడ్ ఇంటికి పంపించేస్తాడు ట్రంప్. ఈ విధంగా ఈ యొక్క చిన్న చిన్న, ట్రంప్ అంటే డైరెక్ట్ పంపిస్తున్నాడు, ట్రంప్ కాకుండా మిగతా వాళ్ళంతా చిన్న ట్రంప్లే. ఉద్యోగాల్లో రెసెషన్ పీరియడ్ వచ్చేసింది. సో డిప్లాయ్మెంట్ అనేటటువంటిది వచ్చేసింది. సో ఈ విధంగా వీళ్ళకి తులారాశి వాళ్ళకి అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉందమ్మా. ఓకే. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురువుగారు? తులారాశి వారికి ఆరోగ్యపరంగా మే 14 వరకు రవి చక్కగా మేషరాశిలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, జీతభత్యాలు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. చక్కగా వీళ్ళ బాసులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడి బాగా పెరిగి ఆ బాసులు అందరూ కూడా వాళ్ళ ప్రశంసలు అనేటటువంటివి బాగా వస్తాయన్నమాట. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాల విషయంలో, జీతభత్యాల విషయంలో, ప్రమోషన్స్ విషయంలో, ట్రాన్స్ఫర్స్ కోరుకున్న చోట్ల విషయంలో ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతా ఆరోగ్యం కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆ భాస్కరుడే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంతా కూడా వెంకటేష్ సార్ లాగా నెంబర్ 1 హీరో వెంకటేష్ లాగా, అలా నాగార్జున లాగా అలా వాళ్ళది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే. వ్యవసాయ రంగంలో గురువుగారు? వ్యవసాయ రంగంలో రైతు బ్రహ్మాండంగా చేస్తాడు సంపాదన. ఇప్పటి వరకు మే 14 వరకు. మే 14 తర్వాత పడుకుంటాడు. అంటే ఆ వ్యవసాయం ఏది చేసినా సరే అంతగా కలిసి రాదు. ఒకవేళ కష్టపడేటటువంటి రైతులు ఉంటారు వాళ్ళు. అటువంటి రైతులు వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు ప్రేమ వ్యవహారాల్లో పడిపోతారు. ఇప్పుడు పంతులు గారులకి, రైతుల కన్నా పిల్లల్నిస్తున్నారు కానీ పంతులు గారులకి పిల్లల్ని ఇవ్వట్లేదు అంటున్నారు. అందువల్లనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పంతులు గారులు అందరూ వ్యవసాయం చేసేస్తున్నారు. ఇప్పుడు రైతులు అయిపోయారు ఇప్పుడు. కాబట్టి రైతుల పెళ్లి విషయాల్లో ఒక టెన్షన్ తప్ప పాపం మిగతా సంపాదన అంతా కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క తులారాశి రైతులకి మే మే 29వ తారీఖు తర్వాత నుంచి బాగుండదు. ఈ లోపల వీళ్ళంతా కూడా హీరోలు, మంచి కమర్షియల్ క్రాప్స్ వేస్తారు, బ్రహ్మాండంగా సంపాదిస్తారు, అంతా బాగుంటుంది. ఓకే. ఈ ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు? పరిహారాలు ఏముందమ్మా, రాహు బాగుండలేదు. హ్మ్. అందువలన ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. హ్మ్. పిచ్చోళ్ళగా ఉంటారు చాలామంది రోడ్ల మీద, వాళ్ళంతా హ్మ్. అవధూతలు అనమాట. సో వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి స్వీట్లు పంచడమో, ఏదో ఒకటి తిను పదార్థాలు ఇస్తూ ఉండాలి. అదే అదేవిధంగా మెంటల్ హాస్పిటల్ ఉంటాయి, ఎర్రగడ్డ, ఆగ్రా, హ్మ్. పాగల్ఖానా అంటాం. అక్కడికి వెళ్ళి వీళ్ళు కంపల్సరీ స్వీట్లు అవి పంచాలి పిచ్చోళ్ళకి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఈ యొక్క తులారాశి వారి అదృష్టం డబల్ అవుతుందమ్మా. ఓకే. ఓకే గురువుగారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.